హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్లో అయితే తోటకూర కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా వండాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసుకున్న తోటకూర, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసుకొని దాంట్లో వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చేదాకా బాగా ఉడికించాలి. తోటకూర ఉడికేలోపు అయితే చపాతీలు సాఫ్ట్గా పొరలుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చపాతీ పిండిలో అయితే ఆయిల్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ వాటర్ కాకుండా ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక 10 మినిట్స్ నానితే చాలు. చపాతీస్ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. చపాతీస్ సాఫ్ట్గా రావడానికైతే ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా వాటర్ అండ్ ఆయిల్ వేసి కలిపితే చపాతీస్ చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. చపాతీస్ పొరలుగా సాఫ్ట్గా రావాలంటే ఇలా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. మధ్యలోకి ఆయిల్ రాసి ఫోల్డ్ చేసుకోవాలి. అన్నింటికన్నా ఈ మెథడ్ చాలా ఈజీ. అలాగే చపాతీస్ సాఫ్ట్ అండ్ పొరలుగా వస్తాయి. ఇలా చేసుకున్న చపాతీస్ని హాట్ ఐరన్ తవా పైన ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాలుస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి. చపాతీస్ అనేవి హై ఫ్లేమ్లోనే కాలాలి. ఇలా తవా అయితే బాగా హీట్ అయి ఉండాలి. తవా హీట్ అవ్వకపోతే చపాతీస్ అనేవి గట్టిగా వస్తాయి. తవా అనేది ఇలా హీట్గా ఉంటేనే చపాతీస్ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. మీకు చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్గా పొరలుగా వస్తాయి. చపాతీ పిండి కలిపేటప్పుడు అయితే ఎక్కువసేపు కలపాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కువసేపు కలపడం వల్ల చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. పిండిలో ఒకేసారి వాటర్ అయితే వేయకూడదు. ఒకేసారి వాటర్ వేస్తే పిండి మెత్తగా అయ్యి చపాతీస్ అయితే గట్టిగా వస్తాయి. ఇలా కొంచెం వాటర్ వేస్తూ పిండిని కలుపుకుంటే ఆయిల్ వేసుకొని చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. చపాతీస్ అన్నీ ఇదే విధంగా కాలిస్తే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. ఈలోపు తోటకూరలో వాటర్ అంతా పోయి దగ్గరికి అయితే వచ్చింది. ఇలా వాటర్ అయితే అస్సలు ఉండొద్దు. ఇప్పుడు దానికి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఒక 20 దాకా వెల్లుల్లిపాయల్ని సన్నగా దంచుకోవాలి. ఇలా సన్నగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని ఆయిల్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు తోటకూరని వేసుకుంటే కర్రీ అయితే రెడీ అవుతుంది. ఈ కర్రీ చపాతీతో తిన్నా అన్నంతో తిన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలా ఆకుకూరలు తినడం వల్ల అయితే మన హెల్త్కి చాలా మంచిది. వీక్లీ 2 టైమ్స్ అయినా తింటూ ఉండాలి. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చపాతీతో అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈవినింగ్ చేసుకున్న కుడుమల క్లిప్పింగ్స్ అయితే కొన్ని యాడ్ చేశాను. ఇవాల్టి రెసిపీస్ అయితే ఇంతే. రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.